షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో అందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు. 10వ తరగతి అర్హత అంటే ఓన్లీ 10th క్లాస్ బేస్ మీదనే మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డాయి. సెంట్రల్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. దాదాపుగా ఈ కానిస్టేబుల్స్ మనకు దాదాపుగా 36,000 పైచీలిక నోటిఫికేషన్ రావడం జరిగింది. పెద్ద నోటిఫికేషన్గా చెప్పుకుంటాం. సో ఆల్ ఇండియా లెవెల్లో ఇది రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి సరే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఆటోమేటిక్గా కొంత ఫిగర్ అనేది తగ్గుతుంది. కానీ ఇది సెలెక్షన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది కాబట్టి అందరూ ప్రిపేర్ కావచ్చు. ఒకటి కండిషన్ ఏంటంటే ఇది ఒకటి ఏజ్ చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. 18 నుంచి 23 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం బీసీకి అయితే 26, ఎస్సీ ఎస్టీకి అయితే 28 దాకా కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది కూడా ఒక తక్కువ ఏజ్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఒకటి దీంట్లో మళ్ళీ 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. 24 మినిట్స్లో బాయ్స్ చేయాలి. అమ్మాయిలు అయితేనేమో 1600 మీటర్ ఉంటుంది. 8.5 మినిట్స్లో ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి హైట్ దగ్గర కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ తక్కువ మంది కనుక కరెక్ట్గా కష్టపడితే ఒక మంచి పే స్కేల్ ఉన్నటువంటి సెంట్రల్ జాబ్ని మనం వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఎవరైతే 10వ తరగతి అర్హత మాత్రమే ఉంది సార్, మేము ఇంటర్ కూడా చేయలేదు అనే వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు గతంలో కానిస్టేబుల్ ట్రై చేసి రాకపోయి ఉండొచ్చు. సో ఏదైనా కానీ ఇప్పుడు ఉద్యోగం సాధించాలనే తపన ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా ఈ పోస్టులకి అప్లై చేయండి. సో ఇప్పుడు మనం ముందుగా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి వయస్సు, ఎంపిక విధానం, సిలబస్ ఏంటి అనే అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనే అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పోతే మనం విషయానికి వస్తే, సో ఇక్కడ చూడండి, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్నగర్లో లాంగ్ టర్మ్ బ్యాచెస్కి జాయిన్ అవుతున్నారు. సో అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అంటే మాత్రం ఇమ్మీడియట్గా ఆఫ్లైన్ బ్యాచ్ అయితే మనకు సెప్టెంబర్ 9వ తారీఖు అండ్ సెప్టెంబర్ 16వ తారీఖు కొత్త బ్యాచెస్ ఉన్నాయి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సోమవారం సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 16 అనే 2 డేట్లలో మనకు కొత్త బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆఫ్లైన్లో జాయిన్ అవ్వండి. అంటే ఇది ఎస్ఐ కోచింగ్ ఇస్తాం మనం. ఎస్ఐ కోచింగ్ తీసుకున్నవాడు కానిస్టేబుల్ తీసుకున్నట్టే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకున్నట్టే, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తీసుకున్నట్టే, అన్నీ దాదాపుగా మీరు కనుక చూసుకుంటే చాలా ఉద్యోగాలు ఈవెన్ గ్రూప్ 2 స్థాయి వరకు మన కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా ఎస్ఐ ఆఫ్ సిలబస్ అంటేనే హెవీ సిలబస్ ఉంటుంది. ఎస్ఎస్సీజీఎల్ రాయొచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా రాయొచ్చు. కాబట్టి ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా పెడుతున్నాం మనం ఆఫ్లైన్లో. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్గా మన కింద ఉన్నటువంటి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ అడ్మిషన్ని తీసుకోండి. సో సెప్టెంబర్ 9వ తారీఖు ఒకటి, సెప్టెంబర్ 16వ తారీఖుకి మనకు బ్యాచెస్ ఉన్నాయి. అలాగే ఇకపోతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎవరైతే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్లో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేస్తే కేవలం 999కి మీ కోర్స్ ఉంటుంది. ఇందులో మీకు ఏమేమి పెట్టాం, వీడియో కోర్సెస్, క్విక్ రివిజన్ వీడియోస్ ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ అన్నీ ఉంటాయి. సో ఎవరైతే మన కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి, దాన్ని పర్చేస్ చేయండి. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి 5వ తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది. 5th సెప్టెంబర్ నుంచి 14th అక్టోబర్ వరకు మనకు అప్లై చేసుకునే విధానం ఆన్లైన్లో ఉంది. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏంది, ఇప్పుడు మీరు 5వ తారీఖు అంటే ఆల్మోస్ట్
2 రోజులు అవుతుంది. ఆ 2 days నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లై చేసుకోవచ్చు. ఎప్పటిదాకా 14th October వరకు చేయొచ్చు. అది కూడా చూద్దాం. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇందులో మనకి ఈ 3 చాలా కీలకం. ఇదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరూ 10th క్లాస్ మెమోరే కాబట్టి సో అందరూ ఏదైతే పాస్ అయి ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అది క్లియర్ అవుతుంది. మెడికల్ టెస్ట్ కూడా పెద్ద ఇష్యూస్ ఏమీ ఉండవు. సో ఇకపోతే శాలరీ విషయానికి వస్తే మంచి పేమెంట్ శాలరీస్ కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ కనబడుతుంది 18,000 నుంచి 56,900 అండ్ లెవెల్ 2 వచ్చేసి 21,700 నుండి 69,500 వరకు. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా, ఎక్కడైనా జాబ్ అనేది ఉండవచ్చు. ఇది ఒక్కటే మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఈ జాబ్ చేస్తే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ 5వ తారీఖు వచ్చింది. మీకు ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 14th October 11 PM వరకు ఉంది. ఫీజు లాస్ట్ డేట్ కట్టడానికి ఒక రోజు ఎక్స్ట్రా ఇస్తారు 15th October వరకు. కరెక్షన్స్ అంటే దాంట్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి 5 November నుంచి 7 November వరకు టైం ఉంది. ఎగ్జామ్ అనేది January, February మంత్లో పెడతారు 2025. కాబట్టి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే మీకు 4 నెలలు మాత్రమే టైం ఉంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ మీకు ఈవెంట్స్ అనేవి 5K అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామే చాలా కీలకం. కాబట్టి ఎగ్జామ్ కోసం మీరు ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేయండి, దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకపోతే పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ నేను చెప్పాను కదా, 39,000 పోస్టులు, దాదాపుగా 39,481 పోస్టులు ఉన్నాయి. ఏ కేటగిరీలో ఏమేమి పోస్టులు ఉన్నాయని ఇక్కడ కనబడుతుంది, మీకు చూసుకోవచ్చు. సో ఎన్ని పోస్టులు ఉన్నా మనకు కావాల్సింది ఒకటే ఒక పోస్ట్ కాబట్టి సో మీరు ప్రిపరేషన్ సీరియస్గా చేస్తే ఉద్యోగం మీ వంతు అవుతుంది, మీ వశం అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు వీడియో ఆపి కూడా చూసుకోవచ్చు ఏమేమి పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయనేది. సో ఇక విషయానికి వెళ్తే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్సి దానికి ఈక్వలెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ దగ్గరకు వస్తే 18 నుంచి 23, ఇందాకే చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే. అలాగే 2002 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అంటే జనవరి 2, 2002 ఈ డేట్ కంటే ముందు పుట్టి ఉండకూడదు. అంటే 2001 ఉండకూడదు. నెక్స్ట్ దీని తర్వాత కూడా డేట్ ఉండకూడదు 1/1/2007. అంటే ఈ గ్యాప్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా చూసుకోండి. ఇది 23 సంవత్సరాల వరకు. ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేది పెరిగిపోతుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా ఇయర్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ఏజ్ని కట్ ఆఫ్ డేట్ కనుక చూసుకోవాలి అనుకుంటే మాత్రం సో ఈ డేట్లను మీరు పరిలోకి తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే విషయానికి వస్తే ఇక్కడ చూడండి 26 years అంటే 23 యాక్చువల్గా ఓసీకి అండి, +3 అనేది బీసీకి ఉంటుంది. అలాగే ప్లస్ ఇంకో 2 అంటే మొత్తం 5 years అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది, అది 28 years. ఇక్కడ చూడండి 26 అనేది బీసీకి, 28 అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 26 ఉంది. సో ఇలా రకరకాలుగా ఇది మనకు అంతగా అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇక పోతే ఫీజు దగ్గరకు వస్తే జెండార్ మేల్ అంటే ఓసీ వాళ్ళకి, మేల్ వాళ్ళకి 100 రూపాయలు ఫీజు ఉంటుంది. ఫీమేల్కి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ అసలు ఫీజు అనేది లేదు. బీసీ వాళ్ళకు కూడా 100 రూపీస్ ఫీజు ఉంటుంది. మిగతా ఎవరికి కూడా ఫీజు అనేది లేదు ఇక్కడ. సో ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, ఎవరైతే అప్లై చేయాల్సిన వాళ్ళు ఇండియన్స్ ఏ ఉండాలి అన్నాడు. సరే ఇకపోతే హైట్ దగ్గరకు వస్తే ఇది చాలా కీలకం. మేల్కి 170 centimeters హైట్ ఉండాలి. ఇది చాలా మందికి ఉండదు. ఇది ఉన్నారు అంటే అదృష్టవంతులే వాళ్ళు. ఫీమేల్ వచ్చేసి 157, ఇది కూడా కొద్దిగా ఎక్కువనే, ఎందుకంటే అమ్మాయిలకు 152.5 మన కానిస్టేబుల్కి ఉంటుంది, తెలంగాణ కానీ ఏపీ కానిస్టేబుల్ కానీ. అబ్బాయిలకైతే 167.6 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 హైట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఛాన్స్ ఉంది, ఉపయోగించుకోండి. ఎవరైతే హైట్ ఉండాలో, ఏజ్ ఉండాలి, హైట్ ఉండాలి. అండ్ మేల్కి అయితే చెస్ట్ ఎక్స్పాన్షన్ 80 నుంచి 85కి పెరగాలి అనేది కూడా రూల్ అనేది ఇక్కడ ఉంటుంది, రైట్. ఇంకపోతే విషయానికి వద్దాం. ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 kilometers రన్నింగ్ 24 minutes బాయ్స్కి ఉంటుంది. గర్ల్స్కి 1.6 అంటే 1600 meter రేస్ ఉంటుంది, 8.5 minutes అని చెప్పాను నేను ఆల్రెడీ, అది ఉంటుంది. ఇది లద్దాఖ్ రీజియన్లో ఉన్న వాళ్ళు, అది మనకు కాదు. పైన 5 kilometers బాయ్స్కి 24 minutes, గర్ల్స్కి 1600 meters 8.5 minutes అనేది ఉంది. ఇకపోతే ఐ విజువల్ అది కామనే. సో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ విషయానికి వస్తే రీజనింగ్ అనేది 20 questions ఉంటాయి, 40 marks. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 questions ఉంటాయి, 40 marks. ఇక్కడ మధ్యలో జనరల్ అవేర్నెస్ 20 questions, 40 marks. అండ్ ఇంగ్లీష్ అంటే హిందీ మనకు ఉండదు కాబట్టి ఇంగ్లీష్ 20 questions, 40 marks. టోటల్గా మీకు 80 వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఉంది. అవును, ఇంకో 80 అంటే 40, 20 అంటే మార్క్స్ ఇవి. 80 marks వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే మనకు ఇంగ్లీష్ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది.
సో మీరు ఇక్కడ విషయాన్ని గమనిస్తే జనరల్ అవేర్నెస్ అయితే మహాసముద్రం లాంటి సబ్జెక్టు, కాబట్టి అది చదవాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని ఏరియాస్ చదువుకోండి, కానీ మెయిన్ ఏంటంటే మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. అర్థమెటిక్ రీజనింగ్ కనుక చేయగలిగి ఇంగ్లీష్లో కొంత పాటు కనుక చేయగలిగినా వాడికి ఉద్యోగం వచ్చినట్టే. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసుకోండి, ప్రిపరేషన్ చేయండి. సింప్లెస్ట్ వేలో మనం మ్యాథ్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆన్లైన్లో కొనాలంటే 999 మాత్రమే కోర్స్ ఉంది. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే సెప్టెంబర్ 9 అండ్ సెప్టెంబర్ 16కి బ్యాచెస్ అనేవి ఉన్నాయి. కాకపోతే సిలబస్ ఏంటి అని చూస్తే మనం అర్థమెటిక్లో దాదాపుగా అన్ని ఎస్ఐఆర్ పోలీస్కి ఏవైతే చాప్టర్లు ఉన్నాయో అన్ని చాప్టర్లు ఇవ్వడం జరిగింది, మీరు అది గమనించండి. అలాగే కాకపోతే లెవెల్ చాలా తక్కువ ఉంటుంది, అంటే హై లెవెల్ ప్రిపేర్ కాకుండా ప్రతి చాప్టర్ ఉంటుంది, కానీ లో లెవెల్ తక్కువ మోడల్సే మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే రీజనింగ్ విషయానికి వస్తే అంతా సేమ్ ఎస్ఐ సిలబసే, కాకపోతే కొంత లెవెల్ తగ్గించి ఉంటుంది SSGD కానిస్టేబుల్ కాబట్టి. అంటే ఇదొక 20 క్వశ్చన్స్, నెక్స్ట్ ఇదొక 20 క్వశ్చన్స్. ఓకే, మొత్తం ఇక్కడే 40 ఏరియా అయిపోయింది. ఇకపోతే జనరల్ అవేర్నెస్ టోటల్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి కూడా 20 క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది. కానీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్కి పెద్దపీట అనేది ఉంటుంది. కాబట్టి మనం యాప్లో, మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లో కోర్స్ పెట్టాం, దాంట్లో కరెంట్ అఫైర్స్ కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫేస్ ఆఫ్ ఇడియమ్స్, మీనింగ్స్, స్పెల్లింగ్, అంటే మినిమం నాలెడ్జ్, అంటే ఇంగ్లీష్కి సంబంధించిన బేసికల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అవి కూడా 20 క్వశ్చన్స్. కాబట్టి వీటికి సంబంధించిన కోర్స్ కూడా మనకు ఆన్లైన్లో ఉంది. ఒక కోర్స్ మీరు 999 పెట్టుకుంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ దీని ప్రకారం మన సబ్జెక్ట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇది మన దగ్గర ఉన్నది. సో ఎవరైతే మన ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటారో 999 కోర్స్ కొనండి. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్నారో సెప్టెంబర్ 9 అండ్ సెప్టెంబర్ 16కి రండి. ఆన్లైన్లో ఫారెస్ట్ కానీ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సెస్ కావచ్చు, అలాగే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఫుల్ కోర్సెస్ కానీ ఆన్లైన్లో ఉన్నాయి. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి అంటే 9వ తారీఖు ఒక బ్యాచ్ ఉంది, 16వ తారీఖు కూడా ఒక బ్యాచ్ ఉంది. కాబట్టి సో వినాయక చవితి పండగ తర్వాత మనకు ఈ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ.